నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కేఈ శ్యాంబాబు గారికి స్వాగతం. నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కేఈ శ్యాంబాబు గారికి స్వాగతం. కార్యకర్తలు జనసేన పార్టీ నాయకులు పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఈరోజు శివరాత్రి శుభోదయం. ఇక్కడికి వచ్చిన కార్యకర్తలకి అందరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మన పట్టుకొండ అభ్యర్థి శ్యాంబాబు గారు మన పార్టీ ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది. అదేవిధంగా మళ్ళా బ్రహ్మగుండం మన కార్యకర్తలు అంతా కలిసి బ్రహ్మగుండం పోవడం జరుగుతుంది. ఈరోజు మనం పార్టీ ఆఫీస్ ఎందుకు పెట్టుకున్నామంటే మన వెల్లుర్తి మండలంలో అంతా కలిసికట్టుగా పనిచేయాలనే ఉద్దేశంతోనే నేను దయచేసి అందరికి ఒకటే చెప్తున్నా, ఏ పార్టీ ఆఫీస్ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ అంటే ప్రతి ఒక్కరికి ఒక వ్యక్తి ఈ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ కార్యాలయం రాస్తే మన తెలుగుదేశం కార్యకర్తలు అందరినీ గుర్తించుకోవాలని మీ అందరికి మనవి చేసుకుంటున్నా. అదేవిధంగా రేపు వచ్చే ఎన్నికల్లో మనం ఈ 50 రోజులు చాలా కష్టంగా పడి ప్రతిరోజు తిరిగి మన శ్యాంబాబుని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని ఎందుకంటే మన ప్రత్యర్థి ఒక ఛాన్స్ అని అప్పుడు ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డితో మనకు అంతు లేని పోయింది. అదలో ఒక పీడ కలగా మర్చిపోయి ఇది అదే విధంగా ఈ రోజు మనం అందరం కష్టపడి పార్టీ కార్యాలయం గౌరవనీయులు పెద్దలు తెలుగుదేశం పార్టీ పత్రికల అభ్యర్థిగా కేఈ శ్యాంబాబు గారికి, అదేవిధంగా పెద్దలు సాంబశివరాజు గారికి, అదేవిధంగా సుబ్బారెడ్డి గారికి, నబీ గారికి, శ్రీరామ్ గారికి, జయరామ్ గారికి, వేదికను అలంకరించినటువంటి పెద్దలకు, ఇక్కడికి వచ్చినటువంటి సోదరి మనులకు అందరికీ కూడా నా యొక్క నమస్కారం. ముఖ్యంగా ఈరోజు చాలా కాలం తర్వాత మనలో సమిష్టి కృషిగా ఈరోజు కనపడుతున్నటువంటి ర్యాలీ ప్రత్యర్థులకు గుండెల్లో గుబులు పుట్టేటట్టుగా ఈరోజు యొక్క ర్యాలీ. కుటుంబంలో ఎన్నో సమస్యలు ఉంటాయి, వాటన్నింటినీ కూడా చిన్న చిన్న సమస్యలుగా సవరణ చేసుకుంటూ
పార్టీకి ముందుకు నడిపించే విధంగా కేఈ సాంబాబు గారి నాయకత్వాన్ని ముందుకు తీసుకునే విధంగా గౌరవనీయులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలపరిచే విధంగా టీడీపీ పార్టీని ఇంటింటి ప్రచారంగా సూపర్ 6 ని ప్రతి ఇంటికి తెలిసే విధంగా ప్రతి ఒక్క స్కీమ్స్ గురించి మనం చేసినటువంటి గతంలో ఉన్నటువంటి అభివృద్ధి పథకాలన్నింటినీ కూడా ప్రజలందరికీ కూడా ఇంటింటికి తిరుగుతూ మన గ్రామాన ఈ యొక్క 40 రోజుల్లో మనం విస్తృతంగా తిరిగి అత్యధిక మెజార్టీతో కేఈ సాంబాబు గారిని మంచి మెజార్టీతో గెలిపించుకుంటామని చెప్పేసి మనమందరం కూడా సమీక్షించుకో ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ యొక్క తెలుగుదేశం పార్టీ ఆఫీస్ అందరూ కూడా వచ్చి అందరికీ ఆహ్వానం ఉందనేటువంటి సుబ్బారెడ్డి గారు మనకు చెప్పడం జరిగింది. అందరూ కూడా దీనికి ఆహ్వానితులే. తప్పకుండా కూడా అందరం కూడా పార్టీ ఆఫీస్ ని సద్వినియోగం చేసుకుని మనము ఏదైతే ప్రజలు మనల్ని నమ్ముకొని గెలిపిస్తారో ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మనం అందరం కూడా కృషి చేస్తూ అభివృద్ధి పథకాలన్నింటినీ కూడా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విఫలమైంది. ప్రజాకొండ కాన్స్టిట్యున్సీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కేఈ శ్యామ్ కుమార్ గారికి, అదేవిధంగానే సభాధ్యక్షుడు సుధాకర్ గారికి, మన కర్నూలు జిల్లా మాజికొండ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేగా అత్యధిక మెజార్టీతో గెలిచే కార్యక్రమం మనమందరం కూడా భుజాలెత్తుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వంలో చూస్తూ ఉన్నాం, ఈరోజు స్థానికంగా ఉన్న శాసనసభ్యులు చేస్తున్న అరాచకాలు, దౌర్జన్యాలు, ల్యాండ్ మాఫియాస్, జనసేన తెలుగుదేశం పార్టీ మిత్రపక్షంగా మనం పోటీ చేయబోతున్నాం. వెల్దుర్తి మండల తెలుగుదేశం నాయకులకు, కార్యకర్తలకు, అలాగే జనసేన నాయకులకు, కార్యకర్తలకు, వేదిక అలంకరించిన పెద్దలు కేఈ శ్యామన్న గారికి, మిగతా పెద్దలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈరోజు వెల్దుర్తి మండలంలో తెలుగుదేశం కార్యాలయం ఓపెన్ అయినందుకు మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. గతంలో మనం ఈ తెలుగుదేశం పార్టీ గురించి వెల్దుర్తి మండలంలో ప్రతి ఇంట్లో, ప్రతి వీధికి బాధుడే బాధుడు కార్యక్రమం తెలిసి మొదలుపెట్టాం మనం. తర్వాత ఇదేం కర్మ కార్యక్రమం మొదలుపెట్టాం. తర్వాత బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ అనే కార్యక్రమాలు గ్రౌండ్ లెవెల్లో ప్రతి ఇంటికి చంద్రబాబు నాయుడు గారు రేపు అధికారంలోకి వస్తే ఏవేవి చేస్తాడనే విషయము ప్రజలందరికీ తెలియజేశాం. ఈరోజు రేపు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు 6 షూరిటీ 6 గ్యారెంటీ అని చెప్పి మరొకటి ఇచ్చినాడు. ఈ కార్యక్రమాన్ని కూడా గ్రౌండ్ లెవెల్లో తీసుకుపోయి ఇక్కడికి వచ్చిన ఒక్కొక్క కార్యకర్త 10 ఓట్లు, కనీసం 10 ఓట్లు తెలుగుదేశం పార్టీకి వేయించినట్లయితే వెల్దుర్తి మండలం తెలుగుదేశం నాయకులందరూ కలిసి వెల్దుర్తి మండలం 10,000 నుంచి 15,000 మెజార్టీ వస్తుందని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి వచ్చిన శ్యామన్న గారు, మిగతా నాయకులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి బ్రహ్మగుండంలో జరుగు కార్యక్రమానికి హాజరు కావాలని అందరూ కార్యకర్తలు కూడా రావాల్సిందిగా కోరుతున్నాను. జై తెలుగుదేశం. జనసేన నాయకులకు, పత్రికా విలేకరులకు, ఇక్కడ స్టేజ్ ఉన్నటువంటి పెద్దలకి, మన ఇన్ఛార్జి పత్తికొండ మనం తెలుగుదేశం అభ్యర్థి ఇన్ఛార్జిగా తెలుగుదేశం అభ్యర్థి శ్యామన్న గారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. మనము తెలుగుదేశం అంటే ఒక రాష్ట్రంలో ఎక్కడైనా ఏదైనా అభివృద్ధి కార్యక్రమం జరిగిందంటే ఎక్కడ కూడా ఏ అభివృద్ధి కార్యక్రమం కూడా జరగలేదు. కానీ ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వారం 10 రోజుల్లోనే ప్రజావేదిక కూర్చోడం, అది ప్రజల డబ్బుతో కట్టినటువంటి 9 కోట్ల విలువ చేసే ఒక ప్రజాభవనాన్ని కూర్చి ఆయన కూర్చోడానికే అది ప్రతిదీ కూర్చోడం అది ప్రారంభాన్ని చేసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. ఇంకొక విషయం ఏమనగా, ఇంకొకసారి వైఎస్ఆర్సీ పార్టీ అనేటువంటిది మళ్ళా వచ్చిందంటే అందరూ అడుగు తినాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అందుకోసం ఈసారి వైఎస్ఆర్సీపీ యొక్క వాయు పట్టుని పట్టి కుంభస్థలాన్ని బద్దలు కొట్టి ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది. సో కాబట్టి మన పత్తికొండ ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి కేఈ శ్యాంబాబు గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి జనసేన టీడీపీ ప్రభుత్వానికి బహుమతిగా ఇద్దామనేటువంటి ముఖ్య ఉద్దేశంగా మీకు తెలియజేస్తున్నాను. ఇంకేమనగా కేఈ శ్యాంబాబు గారికి సందర్భంగా శుభాకాంక్షలు, శుభాభినందనలు.
నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సందర్భంగా వేదిక మీద ఉన్నటువంటి సభా అధ్యక్షులు సుధాకర్ గౌడ్ స్వామీజీ గారికి, అదే విధంగా వేదిక మీద ఉన్న బలరాం గౌడ్ అన్న గారికి, జ్ఞానేశ్వర్ గౌడ్ అన్న గారికి, మన ఈ ఆఫీస్ ముఖ్యంగా నిర్మాణంలో ప్రధాన భూమిక అయినటువంటి మా అన్న గారికి అందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. కాలం ఆసన్నమైంది, నిజం గెలవాలి అనేటువంటి కార్యక్రమంలో నిన్న నారా భువనేశ్వరి మేడం గారు మా కృష్ణగిరి మండలంలో సుభన్ అనేటువంటి ఒక కార్యకర్త చనిపోతే జన నీరాజనాల మధ్య కార్యకర్తను ఆదుకోవడానికి వందల మైళ్ళ నుంచి ఆమె వచ్చి ఘనంగా ఆ కార్యక్రమాన్ని నిర్వహించిన కార్యకర్తలందరూ కూడా చాలా సంతోషపడినారు. ఒక కార్యకర్త ఆ విధంగా చనిపోతే కుటుంబాన్ని ఆదుకోవడం అనేటువంటిది 3 లక్షల రూపాయలు ఇచ్చి ఒక్క తెలుగుదేశం పార్టీకే సాధ్యం అని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేసుకుంటాను. అలాగే వేదిక పైన ఉన్న పెద్దలు సుబ్బారెడ్డి అన్న గారికి, బలరాం గౌడ్ గారికి, జ్ఞానేశ్వర్ గౌడ్ గారికి, జయరాముడికి, నబీ సాహిబ్ గారికి, శ్రీరాములు గారికి, పుల్లయ్య గారికి, రామశ్వరెడ్డి అన్న గారికి, ఇంకా ఇతరులు జనసేన సోదరులందరికీ, బజారికి అందరికి కూడా నమస్కారాలు చెప్తూ, ముఖ్యంగా తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ నమస్కారము, జనసేన నమస్కారాలు చెప్తున్నాను. మనమందరం కూడా ఈ గత 5 ఏళ్ళు ప్రతి ఒక్కరం కూడా కష్టాలు పడారు. మీ లెవెల్లో మీరు కష్టాలు పడారు. తల పైకి ఎత్తుకొని మన పార్టీ కార్యక్రమాలు కూడా చేసుకుంటా ముందరకు సాగుకుంటూ వచ్చారు. దానికోసం చాలా సంతోషం. మీ అందరికీ కూడా దానివల్ల థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పుకోవడం. మరి రాబోయే కాలంలో ఎలక్షన్ల దగ్గరకు వస్తున్నాయి. ఇందాక నబీ గారు చెప్పినట్ల చాలా ప్రమాణమైన కథ చెప్పారు. అట్లా మనమందరం కూడా కుక్కల మాదిరి మనమందరం ఏది చెప్పుకోకుండా కొట్టుకోకుండా ప్రతి ఒక్కరం కూడా తెలుగుదేశం జెండాకి వెళ్ళి చూసుకొని పని చేస్తే 100% గా మనం ఇక్కడ విజయం సాధిస్తాం. మరి వచ్చేటప్పుడు చూసాం, సిద్ధం సిద్ధం అని చెప్పి పోస్టర్లు పెట్టారు. అయితే వాళ్ళందరికీ నేను ఒక సవాలు ఇస్తాను. సిద్ధమైతే రా, ఒక్కసారి లేకపోయినది మరి జవాబాన్ని మీకు కాదు. మీరు ఇప్పుడు రాబోయే కాలంలో మీరు ఎన్ని పడినా కానీ ఎవరికి కూడా మీరు పని కూడా చేయలేదు. అందరు కూడా మీరు ఆలోచించండి. మీకు కూడా ఏదైనా ఒక్క ఊర్లో ఏదైనా మంచి జరిగిందంటే కూడా మనం తలదించుకొని ముందర పోతాం. మనము నీళ్లు తీసుకొని వచ్చుకుంటే మేము నీళ్లు తీసుకొచ్చాము అంటారు. మనం ట్యాంక్ కట్టిస్తే దానికి కలర్ కొట్టిస్తారు. మనము పరిశ్రమ తీసుకొస్తే నీళ్లు తీసుకొని వచ్చేయమంటారు. అబద్ధాలు ఆడడానికి సిద్ధం. మరి ఇంకోసారి అబద్ధాలు ఆడి మరి పబ్లిక్ లో ఓట్లు వేయించుకోవడానికి మీరు సిద్ధమవుతున్నారు తప్ప మీకు సంతృప్తి అంటే ప్రజలకు మేలు కోరే టైప్ లో మీ ఆలోచనలు లేవు. అందుకోసమే చెప్తున్నాను సోదరులారా, ఈ రాబోయే ఎలక్షన్ లో ఒక కేఈ మాదన్న అయి, కేఈ కృష్ణమూర్తి అయి, కేఈ ప్రభాకర్ అవసరమై రాబోయే కాలంలో మనం ఈ పత్తికొండలో మన గడ్డలో మన బీసీ అడ్డలో తెలుగుదేశం జెండా మనం ఎగిరేయాలి. మరి తెలుగుదేశం జెండా ఎగిరేయడం దావక్కడి కోసం కాదు సోదరులారా. మనం ఈ గత 5 ఏళ్లలో చాలా అవమానాలు పడాం. ప్రతి ఒక్క ఊర్లో కూడా మన చిన్న ఒక కుళాయి అడిగితే కూడా కుళాయి కూడా ఇవ్వకుండా మనం సతాయించిన రోజులు ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలా. ఇవన్నీ గుర్తుపెట్టుకొని ఒక్కొక్కరు 10 మంది 100 అయ్యి ఒక సునామీ మాదిరి మనం ఏర్పడి మనం ఈ వచ్చే ఎలక్షన్లలో తెలుగుదేశానికి ఏర్పించి మనం చంద్రబాబు నాయుడు గారిని మనం ఇంకోసారి సీఎం చేసుకుంటే ఏదైతే ప్రాజెక్టులు ఆగిపోయినాయో 100 వాళ్ళ నుంచి మనం ఏదైతే జలాలు తీసుకొని వచ్చి ప్రతి ఒక్క చెరువు నింపాలనుకున్నామో ఆ ప్రాజెక్టు కూడా మరి ఇంకోసారి స్టార్ట్ చేసుకొని మనం దాన్ని కూడా సఫలం చేసుకుంటాం. అదే కాకుండా మీ అందరూ కూడా తెలుసు, ఆ రోజులో 1600 కోట్లతో మనం ఏదైతే డెవలప్మెంట్ చేశామో దాంట్లో 600 కోట్లు కాదు 60 కోట్లు కూడా డెవలప్మెంట్ ఈ మేడం గారు చేయలేకపోయారు. ఏమన్నా ఉన్నా కానీ 5 మండలాన్ని 5 మంది పంచుకున్నారు. 5 మంది పంచుకొని ఇక్కడ ఖనిజాలు ఉన్నాయి. ఖనిజాలు కష్టపడి రాత్రి పర్మిషన్లు తీసుకోవాలంటే
రాత్రి ఒకరు వస్తాడు, రాత్రి లారీలు ఎక్కించుకొని మాయమైపోతాడు. మరి ఇవన్నీ కూడా మీ అందరూ కూడా తెలుసు. దాని తర్వాత ఇసుక ఏడబోతుంది, ఎక్కడెక్కడ మాయమవుతుంది, లారీల్లో ఇష్టపోతుంది, మధ్యలో లారీల్లో మరి వాపసు అవుతుంది. అంటే డబల్ బ్రాండ్ కావాలకి. ఇట్లాంటివే కాకుండా అవతల సైడ్ చూడాలి మీరు. ఆ మూడు మండలాల్లో గంజాయి వ్యాపారాలు స్టార్ట్ చేస్తారు. అంటే యువతకి గంజాయి అలవాటు చెప్పిస్తే యువత మొబ్బులే పోయి వాళ్ళు చెప్పిన పని చేసుకుంటా ఏ దానికి పనికి రాకుండా అయిపోవాలని చెప్పి ఈ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టే ఇది పెద్ద ప్రయత్నాలు. మరి రాబోయే కాలంలో మీ అందరూ కూడా ఒక కేఈ శ్యాంబాబు అనుకొని మీరు సొంతంగా ఇది నా ఎలక్షన్, మీరు గెలిచాలని చెప్పి మీరు సాధిస్తాము. మరి సుబ్బారావు గారికి స్పెషల్ థ్యాంక్ యూ చెప్పాలా. ఇన్ని రోజులు నేను ఎప్పుడు వచ్చినా కానీ మన కమ్మలపాటలో తిరిగి అక్కడ ఉండి బస చేసి మరి ఇక్కడికి వచ్చి ఇక్కడ పని చూసుకొని పోయి తక్కువ ఉంటుంది. మరి ఇప్పుడు మాకు అదృష్టం కలిగించినాడు సుబ్బారావు అన్న. డైరెక్ట్ ఇక్కడనే ఎవరు వచ్చినా కానీ తగ్గేది లేదు, ఎవరు వచ్చినా కానీ భయపడేది లేదు. ఇప్పుడు నుంచి తెలుగుదేశం హవా మీ అందరూ కూడా నాతో పాటు ఉంటే పక్కన ఉన్న చెరుకుపాడులో తీస్తే ఇల్లు కొట్టుకోవాలి. ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు చెప్తూ మరి మనమందరము ఈరోజు శివరాత్రి చాలా మంచి దినం. మనందరం కూడా మన శివుడి కాడికి పోయి నాయనా దేవుడా ఈ రాబోయే ఎలక్షన్లలో చంద్రబాబు నాయుడు గారిని గెలిపియండి, మా రాష్ట్రమే కాదు మొత్తం బతుకులన్నీ కూడా నాశనం అయిపోయినాయి అని చెప్పి ఆ దేవుడికి ప్రార్థించి మనం రాబోయే ఎలక్షన్ లో ప్రతి ఒక్కరు కూడా నడుం బిగించి పని చేసుకుంటూ పోవాలి. అదే కాకుండా ఈ రోజుల్లో ఈ ప్రెస్ వాళ్ళని అడ్డం పెట్టుకొని ఈ రోజులో వీళ్ళు గేమ్స్ ఆడుతున్నారు. ఆ గేమ్ ఏమంటే సొంత మనుషులనే వాళ్ళు పార్టీలో జాయిన్ చేయించుకొని ఇంతమంది పార్టీలో జాయిన్ అయినారు, ఇంతమంది పార్టీలో జాయిన్ అయినారు అని చెప్పి మొత్తం అబద్ధాలు ఆడుకుంటా ప్రెస్ ఇచ్చుకుంటా అన్ని రకాలుగా నడుస్తున్నాయి. మరి అలొక్కన నది అన్నగారు ఉన్నారు, అన్నగారే చెప్పినది ఈ మాట. వాళ్ళ ఊర్లో వాళ్ళ సొంత మనుషులకి కళ్ళువాళ్ళు కప్పి తెలుగుదేశం నుంచి వచ్చారు అని చెప్పి చేయడం జరుగుతుంది. మరి మన గోపాల్ వచ్చారు, గోపాల్ వచ్చిన తర్వాత గోపాల్కు ఫోన్లు పోయినాయి, నీ భార్య ఉద్యోగం పీకేస్తాము, నువ్వు మరి వాపస్ రావాలని చెప్పి. కానీ తోడులో బీసీ తోడులో గట్టిగా నిల్చుకొని లేదు రాబోయే ఎలక్షన్ లో నేను తెలుగుదేశానికి చేయాల్సింది అని చెప్పి కంకణం కట్టుకొని ముందు. అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి రాబోయే కాలంలో వాళ్ళకు కూడా ఫోన్లు పోతాయి. ఏమి మీరు ఎక్కువ నాటకాలు చేస్తున్నారా, ఏమి మీరు వాపస్ రారా, పోలీసు వాళ్ళు వస్తారు, మీ ఇల్లు చెకింగ్ చేస్తారు, ఏదో ఒకటి అది పెట్టి కావాలని పట్టుకుపోయే ఛాన్సెస్ కూడా చాలా ఉన్నాయి. అవన్నీ ఏదన్నాకి భయపడకండి, మనందరం కలిసి పోరాడుతాం. మనకి పోలీస్ స్టేషన్ కూడా దగ్గరలో ఉంది సోదరులారా. 2 నిమిషాల్లో పోయి మనం వచ్చే ఛాన్సెస్ కూడా మనకు ఉన్నాయని చెప్తున్నాం. మీ అందరూ కూడా బాగా గమనించండి. మన ఖనిజాలు మన రాబోయే కాలంలో మీ అందరూ కూడా సమన్యాయం చేస్తారని చెప్తూ సెలవు తీసుకుంటారు. జై తెలుగుదేశం.